శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రేష్టమైన భూత సృష్టి, దానికి కారణమైన అవ్యక్తం, అసదాత్మకమై ఏది నిత్యమో, తత్వచింతకులు దేన్ని ప్రధానమో ప్రకృతి అని పిలుస్తారో దాని గురించి చెబుతాను. అది గంధరూప రసముల లేనిది, శబ్దస్పర్శ లేనిది. అదే జగత్తుకు కారణమైన మహాజ్యోని, అదే పరబ్రహ్మం, అదే సనాతనం, అదే సర్వభూతముల స్వరూపమై అవ్యక్తంగా ఉన్నది. అది ఆది లేనిది, అంశం లేనిది, పుట్టుక లేనిది, సూక్ష్మమైనది. దాని నుండే 3 గుణములు పుట్టినవి. ఇది అసాంప్రతికం, అనగా ఎల్లకాలముల యందు ఉండున్నది. అజ్ఞేయం, అసత్ పరమైన బ్రహ్మం, దాని ఆత్మచేతనే ఈ సమస్తం వ్యాప్తమై ఉన్నది. ఇది గుణ సామ్యత్వంతో కూడుకొని సృజింప తలపోయ మొత్తం చీకటిమయ మగుట వలన ప్రకాశం లేనిదై ఉండను. సృష్టి కాలంలో ప్రధానమైన క్షేత్రజ్ఞ అధిష్ఠితమైన బ్రహ్మము సగుణ భావమును పొంది ఏది భాసమానం అయినదో అది మహత్తత్వమయ్యను. అది అవ్యక్త సమాకృతమై సూక్ష్మరూపం పొందగలిగి ఉండను. సత్వ ఉద్రేకంచే అది సత్వంచే ప్రకాశించబడినదై ఉండను. ఆ మహత్తు సత్వ సంపన్నం ఏకైక కారణంగా తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞ అధిష్ఠితమైన ఆ మహత్తత్వం లింగమాత్ర సముత్పన్నమై ప్రకాశించను. దానికి సంకల్ప అధ్యవసాయములను 2 వృత్తులు సహకారులు అని తెలుసుకోవాలి. సృజింపవలెను అను కోరిక లేకయే ఆ తత్వమే మహాసృష్టిని చేయను. ధర్మం మొదలగు భూతములు లోకతత్వార్థ హేతువులై దానివల్లనే కలిగెను. ఆ మహత్తత్వం వల్ల మనసు, దానివల్ల ఓంకారం మొదలైనవి పుట్టెను. ఆ మహత్తత్వం నుండే ప్రజ్ఞాసంధి మొదలైనవి, సర్వస్వము అసంఖ్యాకముగా అతని అంశలచే పుట్టెను. ఆ ప్రభువు సర్వభూతాలను రక్షించవాడై ఇష్ట ఫలప్రదుడై ఉండును. భోక్త, త్రాత, విభక్తాత్మయు, ప్రవర్తకుడు మనస్సు అయి ఉండును. తత్వ సంగ్రహ రూపమున ఆ మహత్తత్వం పరిణామం వలన అమేయమై ఉండును. మిగిలిన తత్వముల వల్ల ఆ మహత్తత్వం గొప్ప తనువు కలిగిన వాడుగా స్మరించబడుచున్నాడు. విభాగములు స్వతంత్ర శక్తి కలిగి ఉండును. పురుషుడు భోగ సంబంధం వలన ఆ తత్వంతో కలిసి ఉండును. బృహత్తత్వం వల్ల సర్వము విపులమై వ్యాపించి ఉండటం వల్ల అన్నింటికీ ఆశ్రయం అగుట వలన అతడు బ్రహ్మ అనబడను. అతడే అనుగ్రహంచే అఖిల జంతువుల దేహములను సమగ్ర పూర్ణములుగా చేయను. ఆ పురుషుడు సర్వభావములను వేరువేరుగా తెలుసుకొనును. అతని పూర్వము బ్రహ్మకు సర్వకార్య కారణం సంసిద్ధమయ్యను. అతడే బ్రహ్మతో కూడిన క్షేత్రజ్ఞుడు. అతడే ప్రథమ శరీరి. అతడే పూర్వం పురుషుడుగా చెప్పబడ్డాడు. సర్వభూతములకు బ్రహ్మ ఆదికర్త. సత్పురుషులలో అతడు ప్రథముడు, అగ్రయాయి. అతడు హిరణ్య గర్భుడై ఆ అండమందు చతుర్ముఖుడై జన్మించెను. సర్గం నందు ప్రతిసర్గం నందు అతడే బ్రహ్మ సంహితుడై అతడు క్షేత్రజ్ఞుడు. ఇంద్రియంతో కూడుకొన్నవాడై అతడు అన్ని విషయాలు తెలిసినవాడు. విషయ నివృత్తి వలన వాణ్ణి అతడు త్యజించును. కానీ ఆ దేహాదులను పునఃసమాహార సంధ్రతో పోని ఇష్టరీతి వర్తించును. అతని మహత్వం వలన హిరణ్మయమైన మేరువు పంచత్వాన్ని పొందగలదు. సముద్రాలు గుంటలలో నీటి వలె నశింపగలవు. అందుకే అతడు అంతటి అసమాన ప్రజ్ఞానిధి అని తెలుసుకోవాలి. ఆ హిరణ్మయ అండమందు ఈ సప్తలోకములు, పృథివీ, సప్తద్వీపములతోడి సప్త సముద్రములు, మహాపర్వతములు, సహస్రాధికములైన నదులు, అంతస్తములైన ఈ లోకంలో ఈ అంతర్విశ్వమైన జగత్తు, నక్షత్రములతో, గ్రహములతో, వాయువులతో, చంద్రాదిత్యులు ఏ లోకాలోకములున్నవో అవన్నీ ఈ అండమందు ప్రతిష్ఠితములై ఉన్నవి. జలముల 10 గుణాధికమైన తేజస్సు చేతను, బాహ్యంన 10 ధనాధికము అయిన వాయువు చే తేజస్సు, ఆ వాయువు దానికంటే 10 గుణాధికమైన ఆకాశం చేతను, ఆ ఆకాశం మొత్తం మరలా సర్వభూతాధికముల చేతను బాహ్యంన కూడుకొని ఉన్నవి. భూతాదులు గొప్పదైన ప్రధానం చే కూడుకొని ఉన్నది. ఈ 7 ప్రాకృతములైన ఆవరణముల చేతను హిరణ్మయమై అండము ఆవృతమై ఉన్నది. ఇవి మరలా కోరిక చే కూడుకొన్నవై బాగుగా ప్రకాశించి పరస్పరం గ్రసించి ఉండను. ఈ విధంగా పరస్పరం ఒకదాన్ని మరొకటి ఒడిసిపట్టుకుని ఆధార అధేయ భావం పొంది ప్రకాశించును. సర్గమున వికారం పొంది, విసర్గమున అవికారం పొంది ఏకత్వం చెంది ఉండను. అవ్యక్తాన్ని క్షేత్రం అంటారు. బ్రహ్మ క్షేత్రజ్ఞుడు. ఇట్లు ప్రాకృతమగు ఘనసర్గమంతయు క్షేత్రవిధిని, అనగా బ్రహ్మ యొక్క కార్యం. ఆ బుద్ధిపూర్వకంగా మొట్టమొదట మెరుపుతీగ వలె ఇది ఉద్భవించను. ఇది హిరణ్య గర్భుని యొక్క జన్మ వృత్తాంతం యథాతథంగా చెప్పబడినది. దీన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా దీర్ఘాయుష్మంతుడు, కీర్తిమంతుడు, ప్రజ్ఞావంతుడు అగును.
లోకకల్పనం. సూతుడు ఇట్లు పలికెను: అవ్యక్తమైన వస్తువు తనలో వెలుగుచుండగా ఫలితం అనగా ప్రపంచం ఉపసంహరించబడగా సమాన ధర్ములై ప్రధాన పురుషులు ప్రకాశించుదురు. ప్రధాన పురుషులు ఇరువురు క్రమంగా తమస్సు సత్వగుణములు కలవారు. వారు సమభావమున ఉండుదురు. వారు ఉద్రేకం లేనివారు, ఒకరిని అనుసరించి మరొకరుండవారు అని చెప్పబడుదురు. గుణములందు సామ్యం ఉప్పతిల్ల అది లయము అని తెలుసుకొనవలెను. గుణద్వయమునందు సౌమ్యం పోయి ఒకదానికంటే వేరొక దానికి ఆధిక్యం కలిగితే దాని సృష్టి అంటారు. సత్వము వృద్ధి యందు స్థితి బ్రహ్మయందు ధ్రువంగా కలుగును. తమోగుణమందు సత్వగుణమందు రజోగుణం అనుగతమై ఉన్నది. బీజములందలి నీటి వలె రజ ప్రవర్తనక మగును. గుణములు వైషమ్యం పొందగా అందు అధిక గుణ సంబంధి అగు సృష్టి అగును. క్షోభ్యమానములగు గుణములచే 3 గుణములు కలుగునని తెలుసుకోవాలి. ఆ గుణములు సర్వ శరీరములందు ఉండి శాశ్వతములు పరమములు గుహ్యములు అయి సర్వాత్మగా ప్రతిష్ఠితములై ఉండును. సత్వనామక గుణాత్ముడు విష్ణువుగా, ఆత్మభవుడు అయిన బ్రహ్మ రజోగుణ నామకుడుగా, శివుడు తమో గుణాత్మకుడుగా ఉందరు. రజప్రకాశకుడగు విష్ణువు కాలగుణాన్ని అనుసరించి వ్యవస్థితుడు కాగా, సత్వప్రకాశకుడైన విష్ణువు స్థితిత్వ లక్షణ వ్యవస్థితుడగును. వీరే విష్ణు బ్రహ్మ రుద్రులు త్రిలోకములు. వీరే గుణత్రయం, వీరే వేదత్రయం, వీరే అగ్నిత్రయం. వీరు ముగ్గురు పరస్పరం సమన్వయులు, పరస్పరం అనుసరించి చేయు వ్రతారంభులు, పరస్పరం అనువర్తనలు. పరస్పరం వీరే ప్రేరేపించుకొందురు. వీరు విడివడిక కలిసి ఉందరు. పరస్పరం ఒకరిపై ఆధారపడి జీవించువారు. వీరికి ఒక్క క్షణకాలమైనను వియోగం లేదు. ఒకరిని మరొకరు వీరు విడిచి ఉండరు. సృష్టి కాలాన ప్రధానంగా ఈ 3 గుణములు పరస్పర వైషమ్యాలు కలిగినట్లు ఉండును. మొదట అదృష్టుడగు విరాట్ పురుషుని యందు అధిష్ఠితములగుట ఈ త్రిగుణ రూపులకు త్రిమూర్తులు సదసదాత్మకులైరి. బ్రహ్మ బుద్ధితత్వాన్ని ఈ జంట ఒకే కాలం ఉద్భూతములయ్యను. అందుకే ఈ అవ్యక్తం తమోమయమని, క్షేత్రజ్ఞుడు బ్రహ్మసంజ్ఞుడని చెప్పబడను. సంసిద్ధ కార్యకారణమున బ్రహ్మ ప్రధానుడగును. తేజస్సుచే అప్రతిముడు ధీమంతుడు ఒక అవ్యక్తుడయ్యను. అతడే ప్రథమత శరీరం కలవాడు. ధారణత్వ వ్యవస్థితుడొకట వలన అతడు అప్రతిమానమైన జ్ఞానం చేతను వైరాగ్యం చేతను సత్ప్రభువు. త్రిగుణములు స్వవశీకృతములై ఉండుట వల్ల అవి అన్యోన్య సాపేక్షములగుట వలన అవ్యక్తత్వ కలితుడైన ఈతడు భావమందు మనసా అభిలషించు వానిని అన్నింటినీ చేయును. అతడే బ్రహ్మత్వమున చతుర్ముఖాక్షుడు, కాలత్వమున విలయకరుడగు రుద్రుడు మరియు సహస్రశీర్షుడైన పురుషుడుగా ప్రకాశించును. ఇవి స్వయంభువుకు కలిగిన 3 అవస్థలు. బ్రహ్మత్వమున రజోగుణమున, రుద్రత్వమున రజస్తమో గుణముల, విష్ణుత్వమున సత్వగుణమున స్వయంభువుడు గుణవృత్తి కలితుడగును. బ్రహ్మత్వమున అతడు లోకమును సృజించును. రుద్రత్వమున లోకములను సంక్షయం చేయును. పురుషత్వమున అనగా విష్ణుత్వమున ఉదాసీనుడై ఉండును. ఈ 3 స్వయంభువుని యొక్క 3 అవస్థలు. బ్రహ్మ కమలపత్ర భవుడు, కాలుడు కాళాంజన సమాన కాంతి ఒప్పు పురుషుడు, పుండరీకాక్షుడు రూపమున పరమాత్మ స్వరూపుడు. వీరులతో అతడు ఏకరూపుడగును. ద్వివిధ రూపుడై ఒప్పును. త్రివిధ రూపుడును అగు యోగీశ్వరుడు అయిన పురుషుడు వివిధ వికారములు కలిగిన శరీరములను చేయును. అతడు స్వలీలచే నానాకృతి క్రియారూపములను ఆశ్రయించును. అతడు 3 విధాలుగా లోకమును ప్రవర్తించుటచే త్రిగుణుడు అని చెప్పబడును. అతడు 4 విధముల విభక్తుడై ఉన్నందున చతుర్వ్యూహుడు అని కీర్తించబడను. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణములనేవి చతుర్వ్యూహములు. అతడు నిద్రిస్తూ అదృశ్యుడగును. విషయాలను భుజించు వారందరూ తనయందు ఉండు కారణములచే అతడు ఆత్మ అనబడును. ఋషి అని, సర్వగతుడని, ప్రభువు అని అతడు చెప్పబడును. అతడు ఎల్ల ఎడల ప్రభు ఒకటిచే స్వామి, సర్వమందు ప్రవేశించి ఉండడం వలన విష్ణువు, షాడ్గుణ్యయుతుడు ఒకటిచే భగవానుడు, అచలుడు ఒకటచే నాగుడు, నాగాశ్రయుడొకట నాగుడు, సంప్రహ్రష్టుడై ఉండుట వలన పరముడు, దేవతలకు ఆద్యుడొకట ఓం, సర్వము ఎరిగి ఉండుటచే సర్వజ్ఞుడు, సర్వమును వ్యాపించి ఉండుటచే సర్వుడు, నరములు నీరములయందు శయనించుటచే ఆ పరమాత్మ నారాయణుడు. తన్ను 3 విధాలుగా విభజించి సకలమందు ప్రవర్తించును. ఆ త్రిమూర్తిత్వమున సర్వమును సృజించును, లయింపచేయును, స్వయంగా పాలించును. అట్టివాడు మొట్టమొదట హిరణ్య గర్భుడుగా స్వయంగా పరుడైన ప్రభువు ఆవిర్భవించెను. స్వవసుడై ఉన్నందున ఆద్యుడొకటచే ఆద్యుడు, పుట్టని వాడొకటచే ఆజుడని అందరు. అందుకే హిరణ్య గర్భుడని పురాణాలు చెబుతున్నవి. సృష్టి విముఖుడకు పరబ్రహ్మం మరలా
సృష్టి ఎన్ముఖుడొగను. ఆ మధ్యకాలంన ఇంత అని చెప్పుటకు వీలు కాదు. వర్షశతములైనను చాలవు. కల్ప సంఖ్యా నివృత్తి పర్యంతమగ కాలం పరార్థమని చెప్పబడను. అట్టి పరార్థములు 2 చతుర్ముఖుని ఆయుష్కాలంన గతించును. 1,000,000 వర్ష సహస్రంలో గృహభూతాదులు కల్పములు గతించినవి. చతుర్ముఖుని యందు ద్వితీయ పరార్థం వర్తమానమై ఉండెను. అతడు స్వయంగా ఉండు కల్పానికి వారాహ సంజ్ఞకమని పేరు. అదే ప్రస్తుత కల్పం. యుగ సహస్రములు పూర్తి కాగా భూమి వేర్వేరు రాజుల చేత పరిపాలించబడి ఉండను. ఓం శాంతి శాంతి శాంతి.